ఐకాన్ ఆఫ్ ద సీస్ విషయానికొస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్. ఇది రాయల్ కెరీబియన్ ఇంటర్నేషనల్ కోసం నిర్మించబడినట్టు తెలుస్తోంది. దీని బరువు సుమారు 2,48,663 టన్నులు. ఇందులోనే రిసార్ట్స్, రెస్టారెంట్స్, స్విమ్మింగ్ పూల్స్ మొదలైనవన్నీ ఉన్నాయి. ఇది టైటానిక్ షిప్ కంటే కూడా పరిమాణంలో 5 రెట్లు పెద్దగా ఉందని చెప్తారు. కాబట్టి దీన్ని సిటీ ఆఫ్ సీ అని పిలుస్తారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో ఆదివారం విశ్రాంతి వీక్షణ అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో అతిపెద్ద ఐకాన్ ఆఫ్ ద సీ షిప్ సముద్రం మీద ఉండటం చూడొచ్చు. ఈ వీడియోను షేర్ చేస్తూ సండే విశ్రాంతిగా వీక్షించడం కోసం ఇది 2026 వరకు బుక్ అయిపోయింది. ప్రపంచంలోని అతిపెద్ద పర్యాటక జనాభాలో భారతీయులు ఒకరు. భారతీయులు సొంత క్రూజ్ షిప్లను ఎక్కువగా డిమాండ్ చేస్తాం అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఐకాన్ ఆఫ్ ద సీస్ విషయానికొస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్. ఇది రాయల్ కెరీబియన్ ఇంటర్నేషనల్ కోసం నిర్మించబడినట్టు తెలుస్తోంది. దీని బరువు సుమారు 2,48,663 టన్నులు. ఇందులోనే రిసార్ట్స్, రెస్టారెంట్స్, స్విమ్మింగ్ పూల్స్ మొదలైనవన్నీ ఉన్నాయి. ఇది టైటానిక్ షిప్ కంటే కూడా పరిమాణంలో 5 రెట్లు పెద్దగా ఉందని చెప్తారు. కాబట్టి దీన్ని సిటీ ఆఫ్ సీ అని పిలుస్తారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో ఆదివారం విశ్రాంతి వీక్షణ అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో అతిపెద్ద ఐకాన్ ఆఫ్ ద సీ షిప్ సముద్రం మీద ఉండటం చూడొచ్చు. ఈ వీడియోను షేర్ చేస్తూ సండే విశ్రాంతిగా వీక్షించడం కోసం ఇది 2026 వరకు బుక్ అయిపోయింది. ప్రపంచంలోని అతిపెద్ద పర్యాటక జనాభాలో భారతీయులు ఒకరు. భారతీయులు సొంత క్రూజ్ షిప్లను ఎక్కువగా డిమాండ్ చేస్తాం అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.